శ్రీరామనవమి ఉత్సవాలను భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం ముస్తాబవుతోంది. శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం వైభవంగా జరగనుంది. ఈ శుక్రవారం కళ్యాణం, శనివారం పట్టాభిషేకం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు మరింత వైభవం తీసుకొచ్చేందుకు చేనేత కళాకారులు ప్రత్యేకమైన పట్టు వస్త్రాలు తయారు చేశారు. సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామికి పట్టు వస్త్రాలను సిద్ధం చేశారు. ఈ పట్టు వస్త్రాల కోసం దాదాపు 4800 దారాలను ఉపయోగించారు చేనేత కళాకారులు. సీతాదేవి చీర చేనేత వైభవాన్ని చాటుతుందని తెలిపారు. ఇదే అంశంపై భద్రాచలం నుంచి మా ప్రతినిధి సైదులు మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ గడియలు సమీపిస్తున్నాయి. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు కూడా చకచక సాగిపోతున్నాయి. కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కళ్యాణానికి సంబంధించి సీతాదేవికి, అటు శ్రీరామచంద్రుడికి, ఆంజనేయుడికి కూడా, రామలక్ష్మణుడు కూడా పూర్తి స్థాయిలో ధోతీలు, చీరలు నేస్తూ నేతన్నలు తమ భక్తిని చాటుకున్నప్పుడు పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడే దగ్గర ఉండి అటు సీతాదేవికి పట్టు చీరలు, శ్రీరామచంద్రుడికి పట్టు వస్త్రాలు కూడా, ధోతి శాలువాలు కూడా తయారు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం విజువల్స్లో. వీరంతా కూడా నేతన్నలే స్వయంగా ఇక్కడికి, అంటే భద్రాచలం వచ్చి భద్రాచలం ఆలయంలోనే ఆ చీరలు, ధోతీలను కూడా నేస్తూ కళ్యాణానికి అందించేందుకు సర్వం ఒడ్డుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రంగురంగులటువంటి దారాలతో అందమైనటువంటి పట్టు చీరలను తయారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఒక ప్రధానంగా ఆకర్షణీయంగా భక్తులకు తిలకించేందుకు వచ్చేటువంటి భక్తులకి లక్ష్మీ మొత్తంగా సీతారామచంద్రస్వామి అందంగా కనిపించేందుకు ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్కు తగ్గట్టుగా రంగులు హద్దుతూ మొత్తంగా చాలా పట్టు చీరలు నేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడేందుకు నేతన్నలు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ప్రధానంగా మీరు ఎన్ని రోజుల నుంచి ఈ చీరలని నేస్తున్నారు? అసలు పరిస్థితి ఏంటి ఇక్కడ? జై శ్రీరామ్. ఈ ఆటికి మేము వచ్చి దాదాపు 19 రోజులు సేవా కార్యక్రమానికి సికింద్రాబాద్ నుంచి ఇటు ఆలేరు నుంచి మేము సేవా కార్యక్రమం వచ్చడం జరిగింది. 100 రోజుల సంది ఇప్పుడు చేస్తున్నాం. సికింద్రాబాదు గణపతి టెంపుల్ మాజీ చైర్మన్ జయరాజ్ ఆధ్వర్యంలో మేము ఇక్కడికి రావడం జరిగింది. సేవా కార్యం ప్రతి సంవత్సరం, ఇప్పుడు ఇది 8వ సంవత్సరం, ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమం వస్తున్నాం. మాకు దేవుని దయ వల్ల మాకు అదృష్టం కలగాలని కోరుకుంటున్నాం. 6 కాండవాలు, 6 చెల్లాలు, రామునికి, లక్ష్మణునికి, హనుమంతునికి 3 కళ్యాణానికి 3 పటాది ఎదుర్కోళ్ళకు అప్పయ్యపడం జరుగుతుంది. సీతమ్మకు 2 చీరలు, ఒకటి లగ్గం చీరే, ఒకటి పటాభిషేకం చీరే, మొత్తం కలిసి 8. అవి 6, ఇవి 2, 8. ఇద్దరం మనుషులం తెల్లని దాకా నైటు డే చేయడం సేవా కార్యం మాకు చేయడం జరుగుతుంది. చీరలు నేస్తున్నటువంటి నేతన్న కూడా మనతో పాటు ఉన్నారు. మొత్తంగా చీరలు నేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, ప్రధానంగా ఎన్ని రోజుల నుంచి చీరలు నేస్తున్నారు? ఎలా ఉన్నాయి? అసలుకి ఎలాంటి మోడల్స్ తయారు చేస్తున్నారు? ఇప్పుడు వచ్చిన కొత్త ఇక్కత్ పోచంపల్లి ఇక్కత్ అనేది కొత్త ట్రెండ్ వల్ల దాని గురించి అమ్మవారికి అవే చీరలు కళ్యాణానికి, పట్టాభిషేకానికి తయారు చేస్తున్నాం. 5 కలర్లతోనే తయారు చేస్తున్నాం. డిజైన్స్ ఏమున్నాయి ఇక్కడ మీరు చేస్తున్నటువంటి డిజైన్స్ని? ఇప్పుడు ఎందుకంటే జనరల్గా కళ్యాణం అంటేనే ఒక కొత్త ట్రెండ్ని బట్టలలో చూస్తూ ఉంటాం. అట్లాంటి ట్రెండ్ ఏమన్నా కనిపిస్తుందా? మీరు ఏం మోడల్స్ చేస్తున్నారు? గ్రాక్ బేస్ మోడల్నే కొత్త ట్రెండ్ వల్ల కళ్యాణం చీర తయారు చేసినాము. ఇప్పుడేమో ఇది పట్టాభిషేకానికి పోచంపల్లి ఇక్కత్ అనేది కొత్త ట్రెండ్, దాన్నే తయారు చేసి అమ్మవారికి. ఎంత ఖర్చు వస్తుంది? ఈ ఖర్చు ఎవరు భరిస్తుంది? సేవా కార్యక్రమం ఉన్నోళ్ళు ఉంటారు, సేవ మా కింద పెద్దలు, వాళ్ళు సహకారం చేస్తే మేము వచ్చి సేవ చేస్తున్నాం. చూడొచ్చు, నేతన్నలు దానికి సంబంధించిన నేత మిషన్లు అన్నీ కూడా నేరుగా భద్రాచలానికి తీసుకొని వచ్చి ఇక్కడే ఏర్పాటు చేసుకొని ఇక్కడే అద్దుతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇక్కత్ అనేది ఇప్పుడు చాలా ట్రెడిషనల్గా వస్తున్నటువంటి కొత్త మోడలు. ఆ ఇక్కత్ మోడల్లోనే చీరలు నేస్తున్నామని కూడా చెప్తున్నారు. అటు పట్టు, అదేవిధంగా డిజైన్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున్నటువంటి ఆ డిజైన్లు ఏర్పాటు కూడా చేస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి అవుతుంది. ఆ డిజైన్లలో కూడా మనం చూసాం ఏంటంటే ప్రధానంగా పెళ్ళిళ్ళు అనగానే ఒక అంచనా ఉంటుంది. అంచనాకు తగ్గట్టుగా అటు ఆంజనేయుడికి, అదేవిధంగా శ్రీరామచంద్రుడికి, సీతాదేవికి కళ్యాణంతో పాటు
పట్టాభిషేకానికి కలిపి ఈ చీరలు కూడా నేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు సప్త వర్ణాలకి సంబంధించినటువంటి బార్డర్లు, అంశాలు, అదేవిధంగా ఏనుగులు, జింకలు, కొబ్బరి చెట్లు, బొమ్మలు ఆకర్షణీయంగా ఈ చీరలలో నేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా వీటితో పాటు జాకెట్ పీస్ కూడా కలిపే ఉంటుంది. రామలక్ష్మణుడికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఈ చీరలు నేస్తున్నట్టు ధోతి, అదేవిధంగా శాల్వాలు మొత్తం కూడా నేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా దాదాపు 20 రోజుల నుంచి 19 నుంచి 20 రోజుల వరకు సమయం పడుతుంది. కళ్యాణానికి 2 రోజులు అంటే అటు సీతారాముల కళ్యాణానికి ఎదుర్కోళ్ళకి, అదేవిధంగా మహాపట్టాభిషేకానికి సంబంధించి కూడా 2 చీరలు సీతాదేవికి, అదేవిధంగా ధోతులు, అదేవిధంగా రామచంద్రుడికి, లక్ష్మణుడికి, ఆంజనేయ స్వామికి 2 జతలు చెప్పున మొత్తం 6 జతలు అందజేస్తున్నట్లుగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా నేరుగా ఇక్కడికి వచ్చి నేసి స్వతహాగా దేవుడికి సేవ చేసే అవకాశం తమకు లభిస్తుందని నేతన్నలు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఏక్తా అనేది కొత్త మోడల్, కొత్త ట్రెడిషనల్ పెళ్లిళ్ళకు సంబంధించిన దుస్తులను, ఏక్తా దుస్తులని ఇప్పుడు సీతాదేవికి, రామచంద్రుడు కూడా నేసి ఇస్తున్నామని కూడా నేతన్నలు చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, భద్రాచలం.